వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ తమ కుటుంబ గొడవలకి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కుట్ర పన్నుతున్నారని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మైలవరం టీడీపీ ఆఫీస్ లోకి తమ కోడల బంధువులు వెళ్లి వచ్చారని కొంతమంది వ్యక్తుల వీడియో చూపించి ఈ ఆరోపణలు చేశారు. వాళ్ళేమీ రహస్యంగా వెళ్లి రాలేదు, నేరుగానే వెళ్లి వచ్చారు. రోడ్డు మీద ఉన్న దృశ్యాలను సీసీ కెమెరాలో చూపించి అవే పెద్ద సాక్ష్యాలు అంటున్నారు. జోగి కుటుంబంలో ఏం జరిగిందో రాష్ట్రమంతా తెలుసు. చాలా వరకు ఆయన కుటుంబ వ్యవహారాల గురించి విమర్శలు చేయకూడదని సైలెంట్ గానే ఉన్నారు. ఎగతాళి చేయాలనుకుంటే ఆ వివాదంలో చాలా ఉంది, కానీ వ్యక్తిగత కుటుంబ విషయాలు వద్దనుకున్నారు. కానీ జోగి ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. తన కుటుంబంలోని వివాదం టీడీపీ పని అంటున్నారు. గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు, ఘటనల ద్వారా నిత్యం వార్తలో నిలిచే జోగి రమేష్ ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చేసిన తప్పుడు పనులకు తోడిప్పుడు కోడలు పెట్టిన కేసుతో పూర్తిగా నేలబారుకు దిగిపోయారు. ముందుగా కోడలు మేఘనాకు చేసిన అన్యాయానికి న్యాయం చేయాల్సిన కుటుంబ పెద్ద కుమారుడు కూడా బలవంతంగా పెళ్లి చేశారని నిందిస్తూ ఉంటే సమాధానం చెప్పుకోలేక ఇక రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పదవి కోసం చేసిన అడ్డగోలు వ్యాఖ్యలు, దాడులతో చాలా నష్టపోయారు. అది తెలుసుకోలేక ఇంకా అదే పని చేస్తున్నారు.